నెల్లూరు జిల్లా అల్లూరులో దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత దేవిరెడ్డి శారద 8వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై దేవిరెడ్డి శారద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నియోజకవర్గ పరిధిలో దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. దేవిరెడ్డి శారదమ్మ జ్ఞాపకార్థం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన ట్రస్టుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో దేవిరెడ్డి దశరథరామరెడ్డి, సిఓ అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుందనే ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి నైపుణ్యం పెంచుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునే దానికి ఒక కన్వెన్షన్ సెంటర్ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకర్ని అభినందిస్తూ ఆ తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుందనే ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి నైపుణ్యం పెంచుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునే దానికి ఒక కన్వెన్షన్ సెంటర్ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకర్ని